తిరుమల కల్తీ నెయ్యి కేసు నలుగురు నిందితులను సిట్ కార్యాలయంలో కాసేపట్లో విచారించనున్నారు. అంతకంటే ముందు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహన్, మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి సంబంధించి వినియోగించిన నెయ్యి కల్తీ అయిన ఘటన నిందితులను పోలీసులు విచారించనున్నారు. గత ఆదివారం ఇప్పటికే కేసుకు సంబంధించి నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన నలుగురిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టులో పిల్ వేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కోర్టు నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇప్పటికే తిరుపతి జైలులో ఉంటున్న నలుగురు నిందితులు అంటే బోలేబాబా డైరీకి సంబంధించి పూర్వ డైరెక్టర్లు బిపిన్ జైన్, అదేవిధంగా పూమిల్ జైన్, మరోవైపు శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించి సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండి రాజశేఖరన్, వీళ్ళు నలుగురిని మరికొద్దిసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత వారిని రూయా ఆసుపత్రికి తరలించి ఇక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని తిరుపతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. ఇప్పటికే కోర్టు పోలీస్ కస్టడీకి 5 రోజులకు అనుమతించిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు విచారించేందుకు అవకాశం ఉంది. 5 రోజుల పాటు ఇదే తరహాలో వారి న్యాయవాదుల సమక్షంలో విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ఇప్పటికే గత ఆదివారం వీరిని నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిని అరెస్ట్ చేసిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు అంటే ఇప్పటికే బోలేబాబా డైరీకి సంబంధించి ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ ఉద్యోగులను కూడా కొంతమందిని సిట్ అధికారులు విచారించారు. అదేవిధంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి టీటీడీ పరిధిలో ఎలాంటి పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉంది, వచ్చిన సమయంలో టీటీడీ డైరీలో ఎలాంటి కల్తీకి సంబంధించి పరీక్షలు నిర్వహించారు, పరీక్షల సమయంలో వెల్లడైన రిపోర్టులు కావచ్చు, అదేవిధంగా ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి మాత్రమే టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లలో పాల్గొని వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ బోలేబాబా దగ్గర నుంచి తీసుకొని ఏఆర్ డైరీ ద్వారా బోలేబాబాకు సంబంధించిన డైరీ నుంచి వచ్చిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసిన సంఘటనపై ఇప్పటికే పలు వివరాలు సిట్ సేకరించింది. దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వారి ముందు ఉంచి మరిన్ని వివరాలు వారి నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే సిబిఐకి సంబంధించిన హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీస్ అధికారులు, విశాఖపట్నం డిఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు మరో వ్యక్తి 4 కలిపి సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఈ వివరాలన్నింటినీ ఈరోజు నిందితుల నుంచి సేకరించడం ద్వారా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ మరింత పురోగతికి తీసుకెళ్లేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు బృందం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. షాహన్, బోవిర్ స్టూడియో. ధన్యవాదాలు నారాయణప్ప.